మళ్ళీ రబీకి సంబంధించి మీ దగ్గర వచ్చే ఏ రైతు కూడా అప్పు పొందకుండా వెనక్కి పోకూడదు. మేక్ షూర్ ప్రతి రైతు కూడా మీరు అక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వడ్డీ మేమే మీకు కడుతున్నాం కాబట్టి మీరు వడ్డీ అడగాల్సినటువంటి అవసరం లేదు, అది లేకుండా చేయాలి. ఫస్ట్ అప్పు తీసుకొని పంట పెట్టుకొని మళ్ళీ కావాలంటే రీషెడ్యూల్మెంట్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ రీషెడ్యూల్మెంట్ వరకు అసెంబ్లీలో చేసినప్పుడు రీషెడ్యూల్మెంట్ వరకు ఈ వడ్డీ మాఫీ అన్నారు. మళ్ళీ అధికారులతో అందరితో కూర్చున్న తర్వాత నో రీషెడ్యూల్ కు దీనికి లంక పెట్టకుండా మార్చి 31వ తేదీ వరకు మనం ఈ వడ్డీ మాఫీ చేస్తామనేటువంటి అన్నారు. కాబట్టి సో దానికి కూడా మీకు కన్ఫ్యూజన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం. అదేవిధంగా ఈ టెనెంట్ కార్డ్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే టెనెంట్ ఫార్మర్స్ ని ఇష్యూ చేస్తున్నాం. వీ హ్యావ్ ఇష్యూడ్ ద గవర్నమెంట్ ఆర్డర్. దాని ఇంప్లిమెంటేషన్ లో మీ యొక్క పాత్ర కూడా చాలా అవసరం ఉంటుంది. సో ఈ టెనెంట్ కార్డ్స్ అనేటువంటివే మనం సక్సెస్ అయినామంటే ఇచ్చేదానిలో ఇంకా దట్ విల్ బి ద వండర్ఫుల్ సొల్యూషన్ ఫర్ టెనెంట్ ఫార్మర్స్. ఈరోజు చూస్తున్నటువంటివి ద ఫస్ట్ టైం సచ్ ఎ బిగ్ అమౌంట్, నియర్లీ 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఇన్ వన్ గో. నవంబర్ వరకు నష్టపోయినటువంటి ప్రతి అనా పైసాతో సహా నిన్ననే నాట్ జస్ట్ జీవోస్, ఈవెన్ డబ్బు కూడా రిలీజ్ చేసి జిల్లాలకు పంపించడం జరిగింది. సో ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా స్పెసిఫిక్ గా ఇచ్చినటువంటి ఆదేశం. ఈ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ నాట్ ఓన్లీ ఫర్ క్రాప్స్, ఫర్ క్యాటిల్, ఫర్ చేనేత వాళ్లకు లేకపోతే వీళ్ళందరూ కూడా ఇవ్వాల్సినటువంటిది, ఇది ఎటు తిరిగి సంక్రాంతి లోపల ఈ డబ్బు వాళ్ళందరూ కూడా చేరాలి. వాళ్ళతో పాటు ఈ టెనెంట్ ఫార్మర్స్ ఖచ్చితంగా చేరాలి. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే ఇచ్చున్నాము. ఒక ఫార్మేట్ కూడా టెనెంట్ ఫార్మర్ ఎవరు అనేటువంటి కూడా రికార్డ్ చేయడం జరిగింది. మీరు కూడా చూస్తారు. యూ ప్లీజ్ లీవ్ ఇన్స్ట్రక్షన్స్. అటువంటి వాళ్ళందరూ కూడా కమిషనర్ అగ్రికల్చర్ ఆల్రెడీ హ్యాస్ మేడ్ రిక్వెస్ట్. నాట్ ఓన్లీ ఫార్మర్స్, ఈవెన్ టెనెంట్ ఫార్మర్స్ కూడా అకౌంట్లు ఆ డబ్బు కట్టకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఈవెన్ టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉండేటువంటి విధంగా చూడాలని మిమ్మల్ని ప్రత్యేకించి కోరుతా ఉన్నాను.